బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. బిగ్ బాస్ తెలుగు 8 మరో 2 వారాలు మాత్రమే ఉండనుందని సమాచారం. వచ్చే వారానికి టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే హౌస్ లో ఉంటారు. మిగిలిన వారు దాదాపుగా ఎలిమినేట్ అవుతూ వెళ్తారు. ఈ క్రమంలో 13వ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తిగా మారింది. ఈ వారం పక్కాగా డబుల్ ఎలిమినేషన్ ఉండనుందని టాక్. ప్రస్తుతం హౌస్ లో నిఖిల్, ప్రేరణ, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, విష్ణుప్రియ, పృథ్వీరాజ్, జబర్దస్త్ రోహిణి, జబర్దస్త్ అవినాష్, నబీల్ 9 మంది మాత్రమే ఉన్నారు. మరి హౌస్ నుంచి ఎలిమినేట్ ఎవరవుతారో ఒకసారి తెలుసుకుందాం. బిగ్ బాస్ తెలుగు 8 13వ వారం నామినేషన్స్ ఒక్కరోజు మాత్రమే జరిగాయి. బిగ్ బాస్ 8 తెలుగు 13వ వారం నామినేషన్స్ లో 8 మంది నామినేట్ అయ్యారు. దాంతో ఈ వారం నామినేషన్స్ లో విష్ణుప్రియ, గౌతమ్, ప్రేరణ, పృథ్వీరాజ్, టేస్టీ తేజ, నిఖిల్, అవినాష్, నబీల్ ఉన్నారు. వీరికి నామినేషన్స్ పూర్తి కావడంతోనే ఓటింగ్ పోల్ ఓపెన్ అయిపోయింది. ఈ వారం మారిన ఓటింగ్ ను చూస్తే గౌతమ్ టాప్ 1 స్థానంలో కొనసాగగా 2వ స్థానంలో నిఖిల్ ఉన్నాడు. అయితే వీకెండ్ వచ్చేసరికి వీరి స్థానాలు మారిపోయాయి. దీంతో మొదటి స్థానంలో నిఖిల్, 2వ స్థానంలో గౌతమ్ వచ్చేశాడు. ఇక 3వ స్థానంలో ప్రేరణ, 4వ స్థానంలో విష్ణుప్రియ, 5వ స్థానంలో నబీల్, 6వ స్థానంలో అవినాష్, 7వ స్థానంలో టేస్టీ తేజ, 8వ స్థానంలో పృథ్వీరాజ్ ఉన్నారు. అంటే ఈ వారం ఎలిమినేట్ అయ్యేందుకు డేంజర్ జోన్ లో అవినాష్, టేస్టీ తేజ, పృథ్వీరాజ్ ఉన్నారు. కానీ బిగ్ బాస్ ఫైనలిస్ట్ గా అవినాష్ గెలిచి నేరుగా ఫైనల్స్ కు వెళ్లిపోయాడు. కాబట్టి ఒకవేళ అవినాష్ కు అతి తక్కువ ఓటింగ్ పడినా కూడా ఎలిమినేట్ కాడు. ఇక ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉన్న నబీల్, టేస్టీ తేజ, పృథ్వీ డేంజర్ జోన్ లో ఉన్నట్లు బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి బిగ్ బాస్ 8 లో ఈ వారం టేస్టీ తేజ, పృథ్వీ ఇద్దరు ఎలిమినేట్ అవనున్నారని టాక్. ఇవాళ రేపు తేజ, పృథ్వీ ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఇక 2 సార్లు ఎలిమినేషన్ లేకపోతే గనక సింగిల్ గా మాత్రం టేస్టీ తేజ ఒక్కడిని ఎలిమినేట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో ఈ రోజు తెలిసిపోతుంది. ఈ రోజు ఎపిసోడ్ ను అస్సలు మిస్ కాకండి.